హాయ్ ఫ్రెండ్స్, పొద్దున ఒక వీడియో చూశారు కదా. కామెడీ స్టార్ అని చెప్పేసి నా మీద ఆయన గారు శివారెడ్డి గారు చేసిన వీడియోకి నేను పొద్దున వీడియో ద్వారా రెస్పాండ్ అయ్యాను. బట్ అక్కడ నేను కొన్ని విషయాలు మర్చిపోవడం జరిగింది. కొంచెం ఆవేశంలో ఆ వీడియో రికార్డ్ చేయడం వల్ల కొన్ని విషయాలు మర్చిపోయాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం, ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏమన్నాడంటే, నేను కామెడీ స్టార్ అంట, నా డేరింగ్ స్టార్ అని తీసేసి కామెడీ స్టార్ అని పెట్టుకోవాలంట. నేను కామెడీ స్టార్ అని పెట్టుకోవాలి, అంతే కదా? కాదురా, నాకు అర్థం కాగలుగుతాను. కామెడీ చేయడం అంటే అంత తేలిక అనుకున్నావా? సరే, నీ ఉద్దేశంలో నేను కామెడీ స్టార్ని, జనాలు నన్ను చూసి నవ్వుకుంటారని అనుకుందాం. జనాలు నన్ను చూసి నవ్వుకుంటున్నారని అనుకుందాం. జనాన్ని నవ్వించడం అంటే అంత తేలిక అనుకున్నావా? కమెడియన్స్ కామెడీ చేసేవాళ్ళంటే అంత తేలిక అనుకున్నావా? అంత తీసి పడేస్తున్నావు నువ్వు? చెప్పు, అంత తేలిక కామెడీ చేసేవాళ్ళంటే? దేవుడు వరం, అది అర్థమైందా? భగవంతుడు ఇచ్చిన వరం. 10 మందిని నవ్వించడం అంటే, 10 మందిని కూర్చోబెట్టి 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు మన వీడియోని చూసేటట్టు చేయడం అంటే దేవుడిచ్చిన వరం. అలా చేయడం చాలా తక్కువ, చాలా అరుదు. అలా జనాలు కనెక్ట్ కావడం అనేది చాలా అరుదు. నీ మొహానికి అది లేదు కాబట్టి నువ్వు సస్తున్నావు. నీ మొహాన్ని చూపించి వీడియో పెడితే 1000 మంది కూడా దేకరు నిన్ను. అది నువ్వు సస్తున్నావు. నన్ను కానీ, బుజ్జి క్రియేషన్ నందు గారిని కానీ మమ్మల్ని చూస్తున్నారంటే మా మాటలో నిజాయితీ ఉంది. మా మాటలో వాళ్ళకి నచ్చిన ఉన్నాయి, ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఆ మాటలు ఉన్నాయి మా కాడ. నీ దగ్గర అది లేదు, నీ బతుకు అది లేదు కాబట్టి మా మీద పడి ఏడుస్తున్నావు, మా మీద పడి వీస్ తెచ్చుకుంటున్నావు. నీ బతుక్కి నువ్వు మమ్మల్ని అంటున్నావు మళ్ళీ కామెడీ స్టార్స్ అని. కామెడీ చేయడం అంటే అది తేలిక అనుకున్నావా? నువ్వు చేసి చూపించరా కామెడీ? నీ బర్రెకొని తీసుకొని నువ్వు మాట్లాడతావు కదా, చేసి చూపించు కామెడీ. జనాలు నవ్వుకుంటారంట, నవ్వుకుని అని వదిలేస్తాడంట. బొంగేం కాదు, జనాలు నన్ను ఆదరించారు. నన్ను చూసి నవ్వుకోవడంలా, కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది నీకు. నన్ను చూసి నవ్వుకుంటున్నారో, లేకపోతే నన్ను చూసి ఎంటర్టైన్ అవుతున్నారో, లేకపోతే నన్ను చూసి ఫీల్ అవుతున్నారో గొప్పగా. కింద కామెంట్లు చూసి అర్థమవుతుంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే నన్ను దేవుడు అన్నవాళ్ళు ఉన్నారు తెలుసా కామెంట్లో. నేను అంత దేవుడు అనే పెద్ద పదాలు వాడద్దండి, నేను అభిమాని అని చెప్పాను. నువ్వెంత, నీ బతుకెంత నా గురించి మాట్లాడతావు? నేను కామెడీ స్టార్ అంట, నేను కామెడీ చేసుకుని బతకాలంట. కామెడీ చేయడం అంటే అంత తేలికైపోయింది, అంత చురుకనైపోయింది నీకు. నీ మొహానికి చూసి చూపించారు కామెడీ దమ్ముంటే. సుడిగాలి సుధీరు, బ్రహ్మానందము జబర్దస్త్ యాక్టర్స్. బ్రహ్మానందం గారేమో సీనియర్ కమెడియన్, ఆయన ఎంత పెద్ద స్టారు ఈరోజు మీమ్ గాడ్ ఆయన. లేకపోతే జబర్దస్త్లో సుడిగాలి సుధీర్, ఆటో రామప్రసాద్, గెటప్ శ్రీను, వీళ్ళు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళారు. సుధీర్ పేరు మీద సినిమాలు ఆడే స్థాయికి వెళ్ళాడు సుడిగాలి సుధీర్. వాళ్ళందరూ జబర్దస్త్ కమెడియన్స్ కాదా? కమెడియన్స్ అంటే అంత చులకనా నీకు? ఇంకోటి ఏంటంటున్నాడంటే, నేనంట తను నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే నేను బ్లాక్ చేశానంట, రెండు సార్లు బ్లాక్ చేశానంట. కాబట్టి నాకు అంత ధైర్యం లేదు, డేరింగ్ స్టార్ అని మాట్లాడే దమ్ము లేనప్పుడు డేరింగ్ స్టార్ ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతున్నాను నన్ను. నీతో మాట్లాడే దమ్ము లేక కాదు, మాట్లాడే ధైర్యం లేక కాదు, నాకు టైం లేదు. అర్థమైందా? నీతో వాదిస్తూ కూర్చునే టైం నాకు లేదు. నేను రోజు కంటెంట్ క్రియేట్ చేయాలి. రోజు కళ్యాణ్ గురించి, తనుజ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ని నా జనానికి నచ్చేటట్టు చెప్పాలంటే రోజు మొత్తం ఆలోచించాలి. ఒక వీడియో కోసం రోజు మొత్తం బుర్ర పెట్టి ఆలోచించి ఒక మాటల మన బ్రెయిన్లో స్క్రిప్ట్ లాగా రాసుకొని, మన బ్రెయిన్లోనే, నేను బయట పేపర్ మీద రాయను, అంతా మన మైండ్ వర్కే. ఇంత మైండ్ వర్క్ ఉంటుంది నాకు. ఒక వీడియో తయారు కావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నువ్వుకేముంది, కూర్చొని కుక్కలా మురుగుతావు, అది కాదు. నాకు బ్రెయిన్ వర్క్ చేయాలా నేను చాలా వరకు. నీతో వాదిస్తూ కూర్చుంటే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే, డిబేట్ చేస్తూ కూర్చుంటే నా కంటెంట్ దొబ్బదా? నువ్వెంత, నీ స్థాయి ఎంత అన్న? నీకు నేను భయపడింది నాకు అర్థం కాదు. నీకేం రైట్స్ ఉన్నాయి నాకు ఇది చెయ్యొద్దని చెప్పడానికి? అయినా నాకు అర్థం కాగలుగుతాను. నెగిటివ్ పీపుల్ని నేను దగ్గర రానివ్వను, నేను దగ్గర ఉంచుకోను నెగిటివ్ పీపుల్ని. నా చుట్టూ పాజిటివ్ పీపులే ఉండాలి. అందుకని బ్లాక్ చేసి పడేసాను. భయపడతానంటే నాకు అర్థం కాదు. నువ్వు పెద్ద బిల్ ఆడని మరీ భయపడ్డానికి నీకు. నేను భయపడ్డాను అనే మాటకి నేనైతే సమాధానం చెప్తున్నాను. భయం కాదు, బొక్క కాదు. నాకు టైం లేదు నీతో వాదిస్తూ కూర్చుంటే, నాకు టైం బొక్క. నువ్వు చెప్పింది నేను వినను, ఎంత చెప్పినా నేను వినను. నువ్వు కేసులు పెడతానంటే కేసులు పెట్టు, నేను రివర్స్ నోటీస్ పంపిస్తాను. లేకపోతే నీ నెంబరో లేకపోతే నీ అడ్రస్ నాకు పెట్టు, నేనే డైరెక్ట్గా నీకు నోటీస్ పంపిస్తాను. కోర్టులో తెలుసుకుందాం.
జడ్జి చెప్తాడు కదా, జడ్జి గారు చెప్తారు కదా నువ్వు కరెక్టో నేను కరెక్టో చెప్తాడు కదా, అప్పుడు ఆలోచిద్దాం అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. సినిమా చూపిస్తా అంటావు. ఏం సినిమా చూపిస్తావు నాకు అర్థం కాదు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పు? లీగల్ నోటీస్ ఇవ్వడము, కేసు పెట్టడము, కోర్టుకు లాగడం పెద్ద విషయమా? పెద్ద పని అనుకుంటావా? పెద్ద గొప్ప బ్లాక్మెయిల్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. మహా అయితే ఏం చేస్తావయ్యా? కేసు పెడతావు, కోర్టుకు వస్తాం, వాదిస్తాం. జడ్జి ఈ కేసు చూసిన వెంటనే ఇది వేస్ట్ కేసు అని అర్థమైపోద్ది జడ్జికి. వింటాడు వాదనలు. కళ్యాణ్ మోర్ దెన్ ఫ్రెండ్ అని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పలేదా? అదొక్క వీడియో చాలు నీ బతుకు బస్ స్టాండ్ కావడానికి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఇది ఫ్రెండ్షిప్ కాదు మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని అన్న ఒక్క వీడియో చాలయ్యా. ఒక్క వీడియో చాలు నీ బతుకు బస్ స్టాండ్ కావడానికి, నీ కేసు క్లోజ్ కావడానికి. అర్థమైందా? నువ్వు పెద్ద ఇదే అనుకుని నువ్వు ఫీల్ అయిపోతున్నావు నాకు అర్థం కాదు. నందు గారిని తక్కువ చేసి మాట్లాడతావు, నన్ను తక్కువ చేసి మాట్లాడతావు. అంత చీప్గా అనిపిస్తున్నాను మీకంటే. చీప్ కాదండి, వాడు ఏంటంటే మా మీద పడి బతుకుతున్నాడు. మాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా, వాడితో పోలిస్తే మాకు వ్యూస్ ఎక్కువ అవుతావు. వాడి మహానికి ఇప్పుడు దాటాడు 1K సబ్స్క్రైబర్స్. మాకు ఎప్పుడో అయినాయి ఇవన్నీ. అది వాడి సావు, అది వాడి మంట. చూసుకుందాం బాధ. నాకైతే ప్రాబ్లం లేదు, ఏం జరిగినా ప్రాబ్లం లేదు. ఏం జరిగినా మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేశారు, తేల్చుకుందాం, కోర్టుకు వెళ్దాం, వాదిద్దాం అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో నాకు ఇంకేం భయం లేదు, ఏ బాధ లేదు. నువ్వు ఎప్పుడు పంపిస్తావు పంపించు. నువ్వు అంతవరకు వెయిట్ చేయలేను అంటే నీకు చెప్పాను కదా, నా కామెంట్లో నీకు అడ్రస్ సంబంధించి పెట్టు, ఎవరితో పెట్టించు, నేనే పంపిస్తాను నీకు నోటీసు కోర్టుకు వెళ్దాం. నందు గారితో కూడా మాట్లాడాను. ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా లాయరు, వాళ్ళకి ఫాలోవర్ జడ్జు. అర్థమైందా? అది నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నేను భయపడేది లేదు, నేను వెనకడుగు వేసేదే లేదు. నువ్వు ఏం పిక్కో. అర్థమైందా? ఇలా కాకపోతే ఇంకొకసారి ఇలాంటి కామెడీ స్టారు భయపడ్డాడు, డేరింగ్ లేదు అంటే మాత్రం బాగోదు. అర్థమైందా? బేసిక్గా నీకు ఇవ్వడం బొక్క, రిప్లై ఇవ్వడం బొక్క. నీలాంటి ఇది వ్యూస్ కోసము, రీచ్ కోసము తాపత్రయపడే వ్యక్తులకి నేను రెస్పాండ్ కావడమే బొక్క. కానీ ఎందుకు అయ్యానంటే నిన్ను చూసి చూడనట్టు వదిలేస్తే ప్రతి గొట్టంగా తయారవుతాడు. నా మీద ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి పెడతాడు, ప్రతి గొట్టంగా పెడతాడు. కాబట్టి అందుకు మాత్రమే నీకు నేను రిప్లై ఇస్తున్నాను, నీకు నేను రెస్పాండ్ అవుతున్నాను. ఇక పైన నేను నీ గురించి రెస్పాండ్ కాదలుచుకోలేదు, ఇక పైన నేను నీ గురించి మాట్లాడదలుచుకోలేదు. నువ్వు నా గురించి మాట్లాడితే తప్ప, నువ్వు నా గురించి మాట్లాడితే ఖచ్చితంగా నీకు రెస్పాండ్ అవుతాను, ఖచ్చితంగా నీకు వాయిస్ పడేస్తాను. కానీ మా ఇంట్లో ఏమన్నారంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి కాబట్టి పట్టించుకోవద్దురా, వదిలేరా అని మా ఫాదర్ చెప్పాడు. కాబట్టి నేను పట్టించుకునే ఛాన్స్ లేదేమో. బహుశా నువ్వు నా గురించి మాట్లాడినా పట్టించుకునే ఛాన్స్ లేదేమో. ఒకవేళ నువ్వు హద్దులు మీరావంటే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేసి వదులుతాను. ఓకేనా? ఇంకా నేను వీడియోలు చేస్తే నాకు వీడియోలు చేసుకునే అవకాశం ఇస్తున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ అబ్బా. ఓకేనా? నాకు వీడియోలు చేసుకునే అవకాశం ఇస్తున్నావు, నాకు కంటెంట్ ఇస్తున్నావు, నీకు చాలా థ్యాంక్స్. నీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. జై హింద్.